నెల్లూరు నగరంలో మాజీ మంత్రివర్యులు నారాయణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా దాదాపు పేదవారు ఎక్కడ నివాసిస్తున్నారో వారి స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వృత్తులు చేసుకుంటున్నారు అని ప్రతి గడపకి వెళ్ళి దాదాపు వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతూ వాళ్ళకు కుటుంబ పరిస్థితులు, వాళ్ళకి ఏమి కావాలి, రేపు ప్రభుత్వం వస్తే ఏ సహాయం చేయాలి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు. అదేవిధంగా వ్యాపారవేత్తలకి సంబంధించి నెల్లూరు నగరంలో ఉన్న మెయిన్ స్ట్రీట్స్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ అరాజక ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నెన్ని ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళ వృత్తిపరంగా వ్యాపారాలు ఏ విధంగా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారని కూడా ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అవతల అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు అవన్నీ కూడా వెళ్ళి అడగడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే జరుగుతున్న ఈ 3 నెలలలో ప్రచారం ఏ విధంగా ఉందంటే, మేమందరం వెళ్ళినా, ఇటు పార్టీ వాళ్ళు వెళ్ళినా, ఇటు తెలుగుదేశం పార్టీ మహిళలు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా అసలు ఎందుకమ్మా మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, నారాయణ గారే గెలవబోతున్నారు, నారాయణ గారికే ఓటు వేయబోతున్నాము, మీరు ఇన్నిసార్లు చెప్పని అవసరం లేదు, మేము అందరం డిసైడ్ అయిపోయాము నారాయణ సార్కే ఓటు వేయడానికి అని చెప్పి మేము ఏ డోర్ని నాక్ చేసి అడిగినా అదే స్పందన. ఈరోజు నారాయణ గారు గెలిచారు. నారాయణ గారికి డిసైడ్ చేసేది ప్రజలు ఏం డిసైడ్ చేయబోతున్నారంటే ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు అనేదే డిసిషన్. కానీ ఏదేమైనా సార్ ఒక ప్రిన్సిపల్ ఉన్న వ్యక్తి, ఎక్కడ ఏ కమెంట్స్ చేసే వ్యక్తి కాదు. కాబట్టి మనం చివరిదాకా ఎన్నికల్లో ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి. మనం గెలిచామని మనము పోకుండా ఉండకూడదని చెప్పి ఎక్కడ వింగ్స్ అక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున అన్ని డివిజన్స్లో కూడా తిరుగుతున్నారు. మేమందరం కూడా అవతల వాళ్ళని తిట్టడమో, అవతల వాళ్ళ గురించి బూతులు మాట్లాడమో అవి చెయ్యట్లా. మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఈరోజు నెల్లూరు నగరంలో 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి ఎవరి చేయనంత అభివృద్ధి నెల్లూరు నగరంలో జరిగింది. ఇది వాస్తవం. ఈ యాక్చువల్స్ అన్నీ కూడా పాంప్లెట్లో వేయడం జరిగింది. దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ లైన్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, స్కూల్స్ కానీ ఇన్ని వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము అభివృద్ధి చేశాము. సంవత్సరాలు మీరు కూడా చూస్తుంటారు, ఎన్నోసార్లు ఇక్కడ ఉండి నిన్న వెళ్ళిపోయిన ఆ అనిల్ అనే వ్యక్తి ఎంతసేపటికి సవాల్ చేస్తూ ఉన్నాడు, అసలు పోటీకి ఎవరు వస్తారు, అసలు నువ్వేనా పోటీ చేయబోయేది, నీకు టికెట్ వస్తుందా అని. పోటీ చేసేది నారాయణ గారే, వాస్తవం. నువ్వు వెళ్ళిపోయావు నరసరావుపేటకి. రెండో విషయం, అభివృద్ధిలో నేను పోటీ ఎవరికైనా నేను సవాల్ చేస్తాను, మీరందరూ కూడా సవాలుకు సిద్ధమా, నేను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని. నిజమే, అభివృద్ధి చేసావా? ఈరోజు 48వ డివిజన్లో ఉన్నాం, పేదవాళ్ళు నివాసిస్తున్నారు ఇక్కడ. ఎందుకు నాయనా ఈ రోడ్డు వేయకుండా వెళ్ళిపోయావు? ఇది ఒకటి సాక్షి కాదా? మేము వేసిన రోడ్లు చెప్తున్నాం, మేము కట్టిన డ్రైనేజీలు చెప్తున్నాం, మేము కట్టిన పార్కులు చెప్తున్నాం, మేము డెవలప్ చేసిన స్కూల్స్ చెప్తున్నాం. ఇది ఒక్కటి చాలు. ఈరోజు 48వ డివిజన్లో ఈ పొల్లుకట్టలో కొన్ని సంవత్సరాల నుంచి ఒక 50% రోడ్డు తెలుగుదేశం పార్టీ వేస్తే 4.5 సంవత్సరం ఏం చేశారు మీరు? తిట్టడం తెలుసు, అరవడం తెలుసు, నీకై నువ్వు ఇగోగా మాట్లాడుకోవడం తెలుసు. అదేమంటే నేను మొగాడిని అంటారు. ఎందుకండి? ప్రజలకు అభివృద్ధి చేయలేని వ్యక్తి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో నువ్వు ఓడిపోతావు అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళి నరసరావుపేటకి వేశారు. ఇకపోతే ఇక్కడ నరసరావుపేటకి వెళ్ళిపోయినా కూడా ఆఖరాకి పేదవారు పట్టిడు అన్నం తింటుంటే అన్నా క్యాంటీన్లు తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజావేదికని మొత్తం కూల్చిన రోజే ప్రజలు నిర్ణయం తీసుకొని ఉండాలి. ఈరోజు నిన్న జరిగిన చిన్న సంఘటన అంటే, పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మా పార్టీ నుంచి ఒకరు గిఫ్ట్గా ట్రైసైకిల్స్, అంటే అసలు నడవలేని వాళ్ళు, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా ఉన్నవాళ్ళు,
వాళ్ళ కోసము ఒక 10 ట్రైసైకిల్స్, 10 ట్రైసైకిల్స్, వందలు వేళ్ళు కూడా కాదు, 10 ట్రైసైకిల్స్ని విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఈ మన బైపాస్ రోడ్లో వాటిని పట్టేసుకొని నిన్నటి రోజున నారాయణ సారు చెప్పడం కూడా జరిగింది, రేపటి సాయంత్రం కల్లా ఆ ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని. ఆ ట్రైసైకిల్స్ని ఇప్పటికి కూడా ఇవ్వకుండా దాని మీద ఎంక్వైరీలు, దాని మీద సర్టిఫికేట్స్, దాని మీద జిఎస్టీస్, ఆ ట్రైసైకిల్స్ పంపించిన అధికారులను పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులారా, నేను గుర్తుపెట్టుకోండి, ఇసుక మాఫియాలు జరిగినాయి, గ్రావెల్ తవ్వకాలు జరిగినాయి, ఆఖరాకి డ్రగ్స్ అమ్మి యూత్ని పాడు చేశారు, అరాజకాలు జరిగినాయి, ఆఖరాకి ఆడపిల్లలను కూడా అత్యాచారాలు జరిగినాయి. అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? 10 ట్రైసైకిల్స్ పేదవారికి ఇస్తే దాన్ని పట్టుకొని ఎంక్వైరీలు చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి సైకో అనక ఏమంటారు? అందుకే ఆయనకి మొట్టమొదటి మేము పేరు నామకరణం చేశాం. సైకో ముఖ్యమంత్రి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇంకొక 70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్పబోతున్నారు. ప్రజలు తప్పకుండా, మా నెల్లూరు నగరం అయితే గెలిచిపోయింది, కానీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే ఆగిపోయి ఉన్న 10%, 5% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ లైన్ కానివ్వండి, ఇల్లులు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మా చేతి గుండానే, మా నారాయణ సార్ చేతి గుండానే అవన్నీ ప్రారంభించబోతున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం.